చిన్నప్పటి నుంచి ఈ నోరుతో వచ్చిన కంపంతా ఈరోజు పోవాలి. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ జరగబోతుందిరా నీకు. నువ్వెవరివి? కంప్లీట్ మ్యాన్ ఆల్మండ్వి. ఆల్మండ్ కాదురా, రేమండ్. ఓకే, నువ్వు టెన్షన్ పడుతున్నావు, అది బయటికి కనిపించినవద్దురా ప్లీజ్. శక్తి కోసం ఆల్మండ్లు తిన్నావు. ఓకే ఓకే, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గెడ్డం ట్రిమ్ చేద్దాం, నెక్స్ట్ బోకం చొక్కెడదాం. మెసేజ్ చేసిందేంటి? ఎవరు? ఫియాన్సీ గారు మెసేజ్ చేశారు. ఇదెందుకే? ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అబ్బాయి అయ్యుండి చాటింగ్ లో తెగ మాట్లాడేస్తా. ఐఎమ్ స్ట్రాంగ్ డిజిటల్లీ బట్ వీక్ ఫిజికల్లీ. నాట్ దట్ ఫిజికల్లీ. రే గోపి, వస్తున్నాను రా, గడ్డం తీసుకొద్దేటి. ముహూర్తం టైం అవుతుంది, తొందరగా రారా. అయినా ఫస్ట్ నైట్ రోజు ఎవడైనా బెడ్రూమ్లో ఉంటాడు కానీ బాత్రూంలో ఉండడురా. హే, ఏంట్రా టెన్షన్ పడుతున్నావా? నేనెక్కడ టెన్షన్ పడుతున్నా, బానే ఉన్నాను కదా. నువ్వు ఫస్ట్ టైం ఎగ్జామ్లో స్లిప్ తీసినప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ అయితే చూశానో మళ్ళీ అదే చూస్తున్నాను రా. అవునరా, నాకు చాలా టెన్షన్గా ఉంది, భయంగా కూడా ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఎలా ఉంటుందా? ఇంకేముంటుంది చూద్దాందా, లోపల తీసుకెళ్తా. రే గోపి, లోపలికి వెళ్ళి జమాయించాలరా. మా కజిన్ సిస్టర్స్ అత్తలు అమ్మ నన్ను చూసి కిలకిలకిలకిలకిల నవ్వేసుకుంటున్నారా. మా అమ్మ అయితే ఏడిపించకండి మరి వాడిని అని అంటుంది. దే ఆర్ మేకింగ్ మీ వెల్ టు మేక్ ద చైల్డ్. నాకేం అర్థం కావట్లేదురా, నీకు కూడా ఇలానే ఉందా? నాది లవ్ మ్యారేజ్ కదరా, నీకంటే నైట్ షోలు కానీ మాకు ఫ్యాన్స్ షోలు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు. మడి అమ్మ, నువ్వురా అసలైన రేమండ్ కంప్లీట్ మెన్నవే. ఇప్పుడు కంప్లీట్ మ్యాన్ మీ నాన్న వచ్చి మాట్లాడతాడు చూడు ఫస్ట్ నైట్ గురించి. ఏంటి మా నాన్న వచ్చి మాట్లాడతాడా? అయినా మిడిల్ క్లాస్ లైఫ్ లో పిల్లలకి తండ్రికి మధ్యన ఈ టాపిక్ మీద డిస్కషన్ ఉండదు కదరా. ఒకవేళ టీవీలో సీన్ వచ్చినా సరే లోపలికి వెళ్ళి చదువుకో అని అంటారు కానీ ఏం మాట్లాడారు కదా. అలా మాట్లాడినోడే ఇప్పుడు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడతాడు చూడు. ఫస్ట్ నైట్ గురించి మాట్లాడతారా? మీ అమ్మాయి మీ నాన్న అలా మాట్లాడమని పంపిస్తుంది. బాబు మా అమ్మ వాడికి అన్నీ చెప్పండి. ఏం చెప్పమంటావే? లేదా నువ్వు చెప్తావా? నేను చెప్పడం ఏంటండి, వాడేమైనా ఆడపిల్ల, మీరే చెప్పాలి. సరే సరే, నేను చెప్తానులే. జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ రోజు గురించి ఒక 2 మాటలు చెప్పండి. బా, నేనే ఏదో చెప్తానులే, పెట్టేపోను. అనవసరంగా లోపలికి వెళ్ళి చదువుకోమని చెప్పినప్పుడు అక్కడే ఉండి చూడమని చెప్పిన వదిలిపోను. వీడి కార్యం నా కార్యానికి ఎదురొచ్చింది. చెప్పిందంతా గుర్తుంది కదా. ఉంటానరా మరి. ఉండరా మరి. శోభన కొండమనకూడదురా, బాగోదు. జోకులు వీడు. నమస్తే అంకుల్, హ్యాపీ ఫస్ట్ నైట్ ఫాదర్స్ డే అంకుల్. సర్లే నువ్వు వెళ్ళు. నుంచున్నావేంటి రా, కూర్చో. ముందు మీరు కూర్చోండి. కంఫర్ట్ ఆఫ్ అన్కంఫర్ట్. డాడీ గారు ఏదో శబ్దాన్ని వస్తున్నారు. గడబొంగులో ఉన్నాడు, వీడికి చెప్పాలా నేను? పర్లేదు నువ్వు కూర్చోరా. ఆడపిల్ల పుట్టినా బాగుండేది, అమ్మ ప్రాణవాయుగా ఉండేది. అది ఏమి లేదులే. నువ్వు పని చేస్తావా? చెప్పండి. వదిలే. మా డాడీ గారడి ఎత్తడేటి. ఎంతైనా బాయ్ చైల్డ్ కదా, కొంచెం స్మైల్ ఇద్దాం. వీడిని రా. ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నావు? ఏం తినలేదా? తిన్నానండి, అంటే ఉపవాసం అని నిద్ర లేపడం వల్ల మీకు కొంచెం నీరసం కనిపిస్తాను అంతే. ఏమైనా తిను మరి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతావు. ఫాదర్స్ ఏమైనా పురమాయించమంటావా? ఎందుకంటే పురమాయించడం, అక్కడ స్పీడ్లు ఉంటాయి కదా, అక్కడ తింటానండి. ఎదవగింది ఎదవా. స్పీడ్లని నువ్వు తినేయడం కాదు మాట, అమ్మాయికి కూడా పెట్టాలి. ఇప్పుడు మొదటిసారి మన ఇంటికి వచ్చింది కదా, ఈ కార్యక్రమం అది చూసి కంగారు పడతారు.
కాబట్టి నువ్వే దగ్గరికి తీసుకుని ఆ, ప్రేమగా ఆ. 2 మాటలు మాట్లాడాలి. అర్థమవుతుందా? గ్యారా పారా ఫాదరా 2 మాటలా? ఏం మాట్లాడాలండి 2 మాటలు? అదో తీరా ఏం మాట్లాడాలంట వెంటనే ఏది ఒకటి మాట్లాడరా. పోనీ మీరు అమ్మతో మాట్లాడిన 2 మాటలు ఏంటో చెప్పండి. ఆ? సారీ, ఇట్స్ హిడెన్ స్టోరీ. ఏమండి ఆ, ఏమన్నా చెప్తున్నారా వాడికి? ఏం చెప్పను? నీతో ఏం మాట్లాడాను అది అడుగుతున్నాడు. ఆ? మా మమ్మీ నా గదిలోకి వచ్చి ఇండైరెక్ట్ గా అన్ని విషయాలు చెప్తుంది. నాకు నవ్వగడం లేదు తెలుసా. ఇంకొకటి, మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలంట. ఆ? ఏమని ఆశీర్వదిస్తావు? బ్లెస్సింగ్స్ డిపెండ్స్ ఆన్ మూడ్ స్వింగ్స్ కదా. వాడి జీవితంలో తండ్రవడం గురించి ఏదో ఒకటి చెప్పండి. సర్లే పెట్టి నేను మాట్లాడతానులే. తనతో ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఏమన్నా మాట్లాడేవా? అంటే ఇప్పుడే మీరు నా గదిలోకి వచ్చిన మెసేజ్ పెట్టారు నాన్న. ఆ? తన గదిలో కూడా వాళ్ళ అమ్మగారు వచ్చారండి. రే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సారీ, అర్థమైంది, మాట్లాడుకోండి పిల్లలు. అప్పుడే 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 ఆ, అప్పుడే 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 వద్దనుకున్నారా? మీరు ఎప్పుడంటే అప్పుడే మీరు ఎప్పుడంటే అప్పుడు. గొడవ వదిలే. అలా కాస్తావరా బాబు. లేట్ మ్యారేజ్ కదరా. పిల్లల విషయంలో తొందరపడకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క మగాడికి జీవితంలో తండ్రి అయిన తర్వాత చాలా గర్వంగా ఉంటుంది. తెలుసు నాన్న. నిన్ను చూసి గర్వపడలేదు నేను, మీ అక్కని చూసి గర్వపడ్డాను. ఓ, అంటే ముందే ఆల్రెడీ గర్వపడిపోయారు కదండి, అందుకనే తర్వాత గర్వపడలేదు అనమాట. నేను మాత్రం ఒకసారి గర్వపడదాం అనుకుంటున్నాను, మళ్ళీ ఇంకోసారి వద్దనుకుంటున్నాను. మంచిది. జీవితంలో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. అది ఆవేశం వల్ల కావచ్చు, ఉడుకు రక్తంతో కావచ్చు. ఒకవేళ నువ్వు అటువంటిది ఏదైనా చేసి ఉండుంటే వాటి గురించి ఇప్పుడు తనతో మాట్లాడకుండా ఉండటమే మంచిది. వాటికి కూడా సమయం ఉంటుంది, అప్పుడు చెప్తేనే అర్థం చేసుకుంటారు. దానికంటూ సమయం ఉంది, అప్పుడే చెప్తాను. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అర్థం కాలేదండి? పెళ్లిలో ఆడపిల్లలు చేసిన గొడవ గురించి ఆవేశంగా అమ్మాయి దగ్గర మాట్లాడొద్దంటారు, అంతే కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక నిమిషం ఉండండి. ఆవేశం, ఉడుకు రక్తం, యవ్వనం, నీరసం. నాన్నగారు మీరు మాట్లాడే చిలకొట్టడి గురించా? నేను అలాంటి కాదండి, నేనేం చేయలేదండి, మీకు తెలుసు కదండి. ఒకవేళ ఉన్నా నాతో చెప్పకపోయినా బాడాయి కొద్దీ అమ్మాయి దగ్గర చెప్పావనుకో జీవితాంతం బానిసి బతికే. సరే సరే. సర్లే గాని ఇప్పుడు తనకి నీకు జరుగుతున్న కార్యక్రమం గురించి నీకంతా తెలుసు కదా. అదే నీ ఫ్రెండ్స్ అందరూ నీతో చెప్తా ఉంటారు కదా. చిన్నప్పుడు నువ్వు కూడా చూసేవాడు కదా. అంటే చిన్నప్పుడు ఆ కార్యం సంబంధించిన కార్యక్రమం చూస్తూ ఉంటేనే మీరు నన్ను కొట్టారండి. ఓహో, ఒరే నీ మొబైల్ ఒకసారి ఎవరా? అందులో దేవుడి ఫోటోలు తప్ప ఏమి ఉండవండి. అయినా మీరు దేవుడి మీద ఒట్టేయించారండి ఏం చూడకూడదని చెప్పేసి. గుర్తుందిలే. ఎలా చెప్పాలి వీడికి? ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేవా అంటే నాకు భయపడి లేదని చెప్తాడేమో. రేయ్, 10th క్లాస్లో దీని గురించి లెసన్ ఉంటుంది కదా. ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్. ఆ, అప్పుడు బాగానే చెప్పుంటారు కదా నీకు. ఏం జరిగిందో గుర్తుందా నీకు? అప్పుడు క్లాస్ 9 గంటలకండి, మేమందరం 8:30కే వెళ్ళిపోయాం. టీచర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం. టీచర్ రాగానే అమ్మాయిలందరూ సిగ్గుతో నవ్వుకుంటూ ఉన్నారు, అబ్బాయిలందరూ చిన్నగా కేకలు పెడతా ఉన్నారు. టీచర్ కూడా చాలా ఇబ్బంది పడుతూ బొమ్మలకేస్తుందండి. నేను క్లాస్ వినాలని చెప్పేసి బ్యాక్ బెంచ్ నుంచి ఫ్రంట్ బెంచ్కి వచ్చి పరి కూర్చుండిపోయాను. క్లాస్ విన్నామని ఫ్రంట్ బెంచ్ అయితే బాగానే ఉంటావు కదా క్లాసు. అక్కడ అన్నామండి, ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాను చెప్పి డేస్టర్ తీసుకురామంది. డేస్టర్ తీసుకొచ్చినప్పుడు లెసన్ అయిపోయింది. ఫోన్ నోట్స్లో రాసి ఉంటావు కదా. ఆ లెసన్ నోట్స్ చెప్పలేదండి, టిక్లు ఎట్టుకోమన్నారు. టిక్కులు టిక్లు టిక్కులు టిక్లు. జీతాలు తీసుకుంటారు, టిక్కులు ఇట్టంటారు వీళ్ళు. ఆయ్. అవునా, 8th క్లాస్ ఏదో ఉంటుంది కదా, అప్పుడు చెప్పుంటారు కదా, అది అర్థం అవ్వలేదా? ఎక్కడండి, సరిగ్గా ఆ రోజు క్లాస్ జరిగే టైంకి తాతయ్య గారు చనిపోయినప్పుడు మీరే తీసుకెళ్ళిపోయారు. అయ్యడమ్మ, మా నాన్న సాగు నా సాగుకు వచ్చిందిరా బాబు. అవునా, ఇంగ్లీష్ సినిమాలు చూస్తావు కదా, అందులో చూడలేదు ఎప్పుడు ఇవేవిని? అస్సలు దొరకకూడదు, జీవితాంతం వేసుకుంటున్నాను. అంటే నాన్నగారు నేను ఇంగ్లీష్ సినిమాలు చూసేది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రమేనండి. కిందన్న సబ్ టైటిల్స్ చదువుతాను కానీ పైన సినిమాలు ఏం జరుగుతుందో నేను అసలు చూడండి. అది అవసరంతా. నేనేదో చెప్దాం అనుకున్నాను, ఏదో అయ్యింది. నీకేమన్నా అడగాలనిపిస్తే అడుగు. నాకేం డౌట్లు లేవు నాన్న, నాకేం లేవు. సరే,
పంతులు గారిని పిలుస్తాను, ముహూర్తానికి టైం అవుతుంది. నానా ఒక డౌట్. ఏమడుగుతాడో ఏంటో. గొంతడబడుతున్నాను ఏమనుకోకు. చెప్పు. అని అంటే లోపలికి వెళ్ళాలా లేకపోతే చెయ్యి గట్రా? ఏ లోపలికి వెళ్ళే టైమే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ, అమ్మ నాకు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ, ఆ, నా దగ్గరికి వచ్చి కొందకొంగ ఆ? ఆశీర్వాదం పడితే ఏమైనా ఆదరించాలనా? భయపెట్టేయడరా బాబీడు. ధన్యవాదాలు, పురాణ దర్శన ప్రాప్తి వస్తాయి కదా. రే దీర్ఘ సుమంగళి భవ అనాలి. ఆహా, దీర్ఘ సమంగళి బాబా. ఆ, అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లే. ఏమైంది వీడికి? ఏమైందిరా? ఏం లేదు నాన్న, కొంచెం భయంగా ఉంది. ఎందుకురా భయ్యం? ఏమైందని ఇప్పుడు? మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత అలవాటైపోద్దిరా. దాని గురించి కాదు నాన్న, పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అని నా గురించి నేనే సరిగా పట్టించుకోను. అలాంటిది నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చిందంటే తనతో ఎలా ఉంటుంది ఏంటో తెలియటం లేదు నాన్న. నీకు పెళ్ళైన తర్వాత చాలా బాధ్యతలు పెరుగుతాయిరా. నువ్వు బయట ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని పాటలు పడ్డా, ఇంటికి వచ్చాక మాత్రం అమ్మాయితో నవ్వుతూ మాట్లాడాలిరా. ఒరే, నువ్వెవరి కోసం మీ అమ్మని నాన్న వదులుకోలేవు, కానీ ఒక అమ్మాయి నీకోసం వాళ్ళ అమ్మని నాన్ని వదిలేసి వస్తుంది. అలాంటి అమ్మాయి నువ్వు సంతోషంగా చూసుకోలేకపోతే ప్రపంచంలో ఇంకెవ్వరిని సంతోషంగా చూసుకోలేవురా. ఒరే, నీకో విషయం చెప్తా నేను. నీకోసం ఇంటి చేసి నీ భార్య గురించి ఎదుటి వాళ్ళ దగ్గర మాత్రం తక్కువ చేసి మాట్లాడకు. నువ్వే అర్థం చేసుకో, సరేనా? వాళ్ళ కొన్ని కష్టాలు వాళ్ళ అమ్మతోటి చెప్పుకుంటారురా. వాడు తన గురించి ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోవాలి. నచ్చితే చెయ్యి, పర్వాలేదు, సరేనా? పద, ముహూర్తానికే టైం అవుతుంది. ఇంకో విషయం, అమ్మ అడిగితే ఇవన్నీ నాన్నే చెప్పాడని చెప్పు. ఆ? దా.